ఉమ్మేసే భావాల్ని, తన్నే భావాల్ని, తన్నించుకునే భావాల్ని ఆ ప్లేస్ వదిలి ఇంకో చోటికి రమ్మని వీళ్ళందంటారు, వీళ్ళ ముఖం మీద ఉమ్మేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం ఏదైతే ఉంటుందో, నిరక్షరాస్యత ఏదైతే ఉంటుందో, ఇల్లిటరేట్ ఉన్న పీపుల్, లేకపోతే మూఢభక్తి, మూఢ విశ్వాసాలు ఉన్న చోట మాత్రమే ఇలాంటి వాళ్ళందరూ వెలుగుతూ ఉంటారు. మనకి చూడ్డానికి చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇంత పెద్ద మీడియా ఉంది మనకి, ఇంత పెద్ద గొప్ప సోషల్ నెట్వర్క్ ఉంది మనకి. ఇలాంటి ఉమ్మేసే భావాల్ని, తన్నే భావాల్ని, తన్నిచ్చే భావాల్ని ఎందుకు తరిమి కొట్టం? సనాతన ధర్మాన్ని కాపాడుతానని వచ్చిన వాళ్ళని మాత్రం గుడ్డలు ఊడదీసి బైరాగిల్లాగా తిరుగుతున్న వాళ్ళ విలువల యొక్క వలువల్ని ఊడదీసేసి మరి వీళ్ళు ఫేకు, వీళ్ళు లంగా, వీళ్ళు దొంగ, వీళ్ళు వ్యభిచారి, వీళ్ళు పలానా, వీళ్ళు ఇది అని నిజంగా వచ్చినటువంటి మనుషుల్ని, నీకు ఏ ఉమ్ము వేయలా, ఏ తన్ను తన్నలా, ఏ పూజ చేయలా, నీ రూపాయి తీసుకోవాలా, వాళ్ళని మాత్రం అతి నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి టైటిల్స్ తోటి, థంబ్నెయిల్స్ తోటి, ఇంటర్వ్యూలతోటి, నీచమైనటువంటి పదజాలంతో వాళ్ళని అవమానించి సమాజం నుంచి తరిమేసే శక్తి ఉన్న నీకు ఉమ్మేసే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నావు? తన్నే వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నావు? డబ్బులు, హోమాలని, యజ్ఞాలని, యాగాలని దోపిడీలు చేసేటటువంటి దొంగ సన్యాసుల్ని ఈడ్చి కొట్టేటటువంటి శక్తి వీళ్ళకి ఎందుకు లేదు? ఈరోజు చాలా స్టూడియోలో చాలామంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, నాకు నిజంగా నవ్వొస్తూ ఉంటుంది అనమాట. ఆ పండితుల్ని, బాబాజీల్ని కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని చేస్తున్నారో మాలాంటి వాళ్ళకి తెలుసు, బికాజ్ వీఆర్ సీనియర్స్. వాళ్ళ దాష్టికాలు ఎంత ఉన్నాయో మాకు బాగా తెలుసు. కానీ స్టూడియోల్లో కూర్చోబెట్టి విపరీతంగా గురూజీ, గురువుగారు అదండి ఇదండి. నేను అడుగుతున్నాను, కూర్చొని మీటింగులు చెప్పి స్వామీజీలు స్టూడియోలకు వచ్చి కూర్చొని దేంటి సూర్యరశ్మి రోజు ఇది చెయ్యండి, చంద్రగ్రహణం రోజు ఇది చెయ్యండి, ఈ పండగ రోజున 6000 సంవత్సరాల తర్వాత 19,000 అరే ఇవాళ వచ్చిన రోజు కూడా 19,000 సంవత్సరాల తర్వాత వచ్చి తగలడింది. అప్పుడు ఈ ఒక్క రోజు కూడా ఒక గొప్పతనం ఉంది. ఎందుకు 6,000 సంవత్సరాలే చెప్తారు వీళ్ళు అంటే, 6,000 సంవత్సరాలు మనం 6 సంవత్సరాల కిందకి 6 రోజుల కిందకే వెనక్కి తిరిగి చూసుకునే తీరిక ఓపిక మనకు లేదు. 6,000 సంవత్సరాల పంచాంగం ఎక్కడ దొరకాలి, మనం ఎప్పుడు చూడాలి, ఎవడో చూడడం. కాబట్టి ఒక హైప్ వీడి ఇచ్చేసుకుంటాడు. అనగానే మన ఎర్రి జనము ఇలా చూస్తారు. ఇక్కడ లాభపడే వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు మీడియా, రెండోవాడు కూర్చొని చెప్పేటోడు. నేను చెప్తున్నాను, జనంలోకి మీరు ఎందుకు రారు? జనానికి ఏం చేస్తున్నారు? జనం మధ్యలోకి వచ్చి మీరు సత్సంగాలు ఎందుకు పెట్టరు? ధర్మం గురించి ఎందుకు మాట్లాడరు? కెమెరాల్లోనే ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు చేసే పూజలకి వెలెందుకు కడుతున్నారు? సరే కట్టాలి, ఎందుకంటే మీ సంస్థలు నడవాలి, మీరు తీసుకోండి. నేను ఎక్కడ దానికి నేను నో చెప్పను. ఖచ్చితంగా ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. మీరు చేసే పూజలకి డబ్బులు ఇవ్వాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. కానీ మీరు సమాజానికి చేసింది ఏంటో నాకు చెప్పండి. అది నేను మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా కెమెరా సాక్షిగా ఆ యొక్క సోకాల్డ్ పర్సనాలిటీస్ని అందరినీ అడుగుతున్నాను నేను. నువ్వు ఇక్కడ కూర్చొని ఇంకొకరిని దొంగ అని మాట్లాడేటప్పుడు నీ దొంగతనాలు నేను చెప్పనా? ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? నువ్వు ఏం చేసావో సమాజానికి చూపించు. మన ధర్మం ఎందుకింత భ్రష్టు పట్టిపోయిందంటే, ఈ భ్రష్టాచార్యులు ఎవరైతే ఉన్నారో కూర్చొని ప్రామాణికం లేనటువంటి విషయాలు ప్రమాణాలతో సహా చెప్తూ కూర్చున్నారు చూసావా? ఇలాంటి వాళ్ళందరి మాటల్ని ఆ కెమెరా వెనక అంటే టీవీ ముందు కూర్చొని లేకపోతే సెల్ ఫోన్లు చూసుకుంటూ నమ్మేటటువంటి అజ్ఞానులు ఉన్నారు చూసావా? వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళని తరిమి కొట్టే రోజు రాదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చూసి 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 చాలామందికి జ్ఞానులకి, యోగులకు కూడా ఇసుకొచ్చింది, చిరాకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడో సముద్రం ఒడ్డునో ఆ అడవుల్లోనో పోయి పూజలు, వ్రతాలు ఏవో చేసుకుంటున్నారు. అవన్నీ ఏం చేస్తున్నారంటే, అరే ఈ సమాజానికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని కాపాడడానికి ఈ శక్తులన్నీ ఇలా పెట్టుకొని కూర్చుంటే వాళ్ళని ఎవరు దేకరు, వాళ్ళ దగ్గరికి ఎవరు పోరు. వాళ్ళు అయ్యో ఈ సమాజంలో ఈ రుగ్మత ఉంది, రూపం ఆవడానికి మీరు రండి అని ఎవరిని పిలవరు. స్టూడియోల్లోకి మాత్రం వచ్చి కూసేసుకుని కొంతమంది కూర్చుంటారు. సో వీళ్ళని మాత్రం పిలిచేస్తూ ఉంటారు. ఎవరు ఏమన్నా మాట్లాడుకోండి, ఏ కృష్ణైనా చెయ్యండి, ఏ సవాళ్ళైనా విసరండి, నేను సిద్ధంగా ఉన్నాను ఎవడు దొంగో ఎవడు లంగో ప్రూవ్ చేయడానికి. అండి వెల్ సెడ్ అండి, చాలా బాగా చెప్పారు. ఇకపోతే ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం, ప్రజలు చాలా ఇష్టం చూపిస్తున్నారు తమ పనులు మానుకొని కూడా తీర్థయాత్రలు చేయడానికి. ఇది సనాతన ధర్మ వ్యాప్తిలో భాగం అంటారా, లేక పాపం పెరిగిపోయింది అనుకోవచ్చా? నేను ఒక్క విషయం చెప్తాను, తీర్థయాత్రలు చేయాలమ్మా.
నిజంగా చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు అంటే ఎప్పుడైనా చాలా ఎక్కువగా అదే చెప్తున్నా, దాని ఆ విషయానికే వస్తున్నా. ఎప్పుడు నాకు మనసు బాగాలేదు, లేకపోతే నాకు లో ఎనర్జీలో ఉన్నాను, లేదా చిరాకు ఉంది, లేదా నాకు ఒక స్వాంతన కావాలి అన్నప్పుడల్లా నేను ఇమీడియట్గా వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తాను అనేది మా ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పేసి వెళ్తాను, ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నాను అనేది తెలియాలి కాబట్టి. మూడో ప్రపంచం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసి మేడం ఇక్కడికి వచ్చిందని ఎవరికైనా చెప్తే తప్ప నేను ఎక్కడికి వెళ్తున్నానని తెలియదు. నేను వెళ్ళే అన్నీ కూడా ఈ తీర్థయాత్రలు అనుకోండి, లేకపోతే గొప్ప గొప్ప ప్లేసులు అనుకోండి, గురువులు అనుకోండి, అక్కడికి వెళ్తాను, దర్శనం చేసుకుంటాను. తీర్థయాత్రలు అంటారా, వెళ్తాను. ఆ గంగ అంటే గంగ మునుగుతా, గోదావరి అంటే గోదావరి మునుగుతా, కృష్ణ అంటే కృష్ణలో మునుగుతా, సముద్రం అంటే సముద్రంలో మునుగుతా, హ్యాపీగా చేసుకొని వస్తాను. కానీ మీరన్నారు చూసారా వేరం వెరితనం, ఎవరో వెళ్తే అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తే, అక్కడికి వెళ్ళి ఆ గుడికి వెళ్ళి వస్తే ఏదో జరిగింది కాబట్టి మనం కూడా పోదాం. పొలోమని 100-200 మంది, లేదా పొలోమని 1,00,000-2 లక్షల మంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? దేవుడి మీద భక్తితో వెళ్ళట్లా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చొని మెడిటేషన్ చేయట్లా. వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మా అబ్బాయికి పెళ్లి కావాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, లేదా నాకు కోటీశ్వరులైన పెళ్ళాం కావాలి. ఈడి అదవా, ఈడి కనీసం రూపాయి సంపాదించడం వీడికి చేత కాదు, కానీ కోట్లు తెచ్చే పెళ్ళాం వస్తే కోట్లు దాచుకుంటానికి మాత్రం వీడి దగ్గర తెలివితేటలు బోళ్ళు ఉంటాయి. ఇట్లాంటాడు వెళ్తాడు. ఓకే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఓకే నేను వెళ్ళాను కదా, నాకు వీసా రావాలి. అంటే ప్రతి ఒక్కడు కరెన్సీ 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 కరెన్సీ. ఎవ్వడూ కూడా పలానా చోటుకి వెళ్తే ఆ తీర్థంలో మునిగితే, నదిలో మునిగి స్నానం చేస్తే, తీర్థయాత్రకి వెళ్ళాం, ఆ తీర్థయాత్రలో నదిలో మునిగి స్నానం చేస్తే నా కర్మలు పోయి నా జ్ఞానం ఏమొస్తుందో, కర్మలు పోయి అనగానే ఇక్కడ ఇంకొక నిర్వచనం రావచ్చు, మునిగి లేవగానే పోతాయా అని. పోవు. ఆ స్థితిలో మనం ఆ ఎనర్జీని తీసుకుంటాం. వాటర్కు ఉన్న ఎనర్జీ అంతా ఇంత కాదు. 3 సార్లు మునుగుతాం. ఎందుకు చెప్పండి? వాటర్లో ఎందుకు మునుగుతాం చెప్పండి? మనం మునిగిని లేచినప్పుడు ఆ వాటర్ మన లోపల ఉన్నటువంటి నెగటివ్ థాట్స్ని క్లీన్ చేసేస్తుంది, రైట్? ఆ వాటర్ తీసేసుకుంటుంది. మీరు చూడండి, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పట్టుకొని మీరు ఆ వాటర్ నెగటివ్ మాట్లాడుతూ ఉండండి, ఎవరినైనా తిడుతూ ఉండండి, దాన్ని తీసుకొని వెళ్ళి మైక్రోస్కోప్లో పెట్టండి, మొత్తం నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మీరు అది పట్టుకుని ఒక ప్రవచనం, ఒక భక్తితరమైన పాటో, లేకపోతే ఎవరినైనా ప్రైజ్ చేయటమో, లేదా మిమ్మల్ని గురించి మీరు గొప్పగా మాట్లాడుకోవటమో చూడండి, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి వాటర్లో. ఆ వాటర్లో నువ్వు మునిగేటప్పుడు ఒక మునక వేసావు, మొదటి మునక వేసావు, నాలో దుర్గుణాలు ఏమన్నా ఉన్నాయేమో తీసేయి. రెండో మునక వేసావు, పూర్వజన్మ కర్మలతోటి ఏ అజ్ఞానం అయితే నన్ను వెంటాడుతుందో నా అజ్ఞానాన్ని తీసివేసేయడానికి నాకు దారి చూపించు. మూడో మునక వేసావు, నేను ఎవరో తెలుసుకోవడానికి నన్ను నేను తెలియచెప్పేటటువంటి ఆ సత్పురుషుల్ని లేకపోతే మహాత్ముల్ని నాకు పరిచయం చేయి. ఈ 3 మనం కోరుకోవాల్సింది 3 మునకల్లో.